పాయింట్ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు. జగన్ రెడ్డి ఎక్కడ పుట్టాడు తెలుసా? శ్రీనివాసుడు గడపగా భావించే కడపలో పుట్టాడు, కానీ శ్రీనివాసు అతన్ని మన్నించట్లేదు. ఇక్కడ మీరు ఈ విషయాన్ని కూడా గమనించారు. కరెక్ట్ చెప్పారు సార్. ఎస్ రాకేష్ గారు. సార్ ఇప్పుడు అతను ఏది మాట్లాడినా కూడా మేము ఇంతకు ముందు చెప్పినట్టు దానికి ఒక పర్థం ఉండదండి. రాజకీయాలకు వాడుకునేది వాళ్ళు, రాజకీయానికి అతను ఎక్కడ వాడుకునేది మేము మాట్లాడతామని ముందుగానే అతను తీసుకొచ్చి ముందరకాళ్ళ బంధానికి వేస్తూ ఉంటాడు. మేము ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. నిష్పక్షపాతంగా దాన్ని ఎలా కావాలో అలా ఎంక్వైరీ చేపిస్తానని చెప్పాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అందరినీ కలిపి ఒక టీంని ఏర్పాటు చేసి దాని మీద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. ప్రజల మనసులో ఉన్న డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుస్తున్నాం. ఇంకో మాటకు వస్తే సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సనాతన ధర్మం ఏంటి? తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన విలువలు ఏంటి? దేవుడు ధర్మం ప్రకారం పాటించాల్సిన విలువలు ఏంటి? ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఆ ధర్మం విలువ ఈయనకి తెలిస్తేనే కదా. అధర్మంగా పాటించే వ్యక్తి అధర్మ ప్రభు జగన్మోహన్. అటువంటి అధర్మ వ్యక్తి సనాతన ధర్మం గురించి కూడా నోటికి వచ్చినట్టు ఏమీ తెలియకుండా మాట్లాడటం చాలా విడ్డూరం. దయచేసి ఆయన ఎక్కడైతే ఏట్లో మునిగి ఏదో స్వామీజీ దగ్గర పెట్టుకున్నాడో అసలు ఆ సనాతన ధర్మం అంటే ఏంటో అతను ముందు తెలుసుకొని ఆ తర్వాత దాని గురించి మాట్లాడాలా. అంతేగాని ఏది పడితే అది ఆయనకి సంబంధించిన తొత్తులు కూడా ఇందాక శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు ఏదేదో మాట్లాడితే బాధ అనిపిస్తుంది సార్. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి హిందూయిజాన్ని బతకాలని దేవాలయాల చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం అది కరెక్ట్ పద్ధతి కాదు. అతను ఏదైనా జగనిజం పద్ధతిలో మాట్లాడదలుచుకుంటే అతను ఒక కొత్త పుస్తకం రాసుకోమనండి, ఆ పుస్తకాన్ని కోర్టుకు సబ్మిట్ చేసుకోమనండి. కోర్టు అగ్రీ అయితే రాజ్యాంగంలో పెట్టి ముందుకెళ్ళమనండి. అంతేగాని అతను ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది దొరికితే అది మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం. ప్రభుత్వ తరపున కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా దర్బార్లకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఓపెన్ వేదిక. ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవచ్చు, బీజేపీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ ఉంది. ఎక్కడోళ్ళు అక్కడ గ్రీవెన్స్ పెట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తుల మీద నిజ నిర్ధారణ చేసి తగిన శిక్ష ఖచ్చితంగా వెయ్యాలి. అప్పుడే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకుండా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నా సాంబశివరావు గారు. ఎస్ శాంతిప్రసాద్ గారు, దీనికి టైం బౌండ్ ఏం లేదు కదా సార్. ఇంకోటి